హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కింగ్స్ వైటీ. ఈరోజు దేవరా వర్సెస్ వర అండ్ రాయప్ప ఆడబోతున్నాం గైస్. ఇక్కడ మీకు గిడియనా అని కనిపిస్తున్నాడో వాడు రాయప్ప గైస్. సో గైస్ లేట్ అయినందుకైతే సారీ, లాస్ట్ వీడియో లేట్ అయింది, సారీ. ఇప్పుడైతే మనం మ్యాచ్ స్టార్ట్ అయింది. మనం 1v2 ఆడబోతున్నాం. దేవరా వర్సెస్ రాయప్ప అండ్ వర దేవరాని ఫేస్ చేయబోతున్నాడు గైస్. Tatsuya knows how to get things done. I trained myself for this one. సో గైస్ ఇక్కడైతే డెజర్ట్ ఈగల్ పిక్కర్ మ్యాచ్ ఇక్కడ చూద్దాం. మన వర ఇంకా రాయప్ప వర్సెస్ దేవరా చూసుకుందాం. ఇది సార్ సో గైస్ ఇక్కడైతే మన వర అయితే మన దేవరా అయితే ఒకటే దెబ్బకి పర్ఫెక్ట్ అయిపోయాడు. అలా ఉంటుంది మన దెబ్బ. దెబ్బ అంటే ఎలా అనుకుంటున్నారు? నేను దేవరా నీ పాట మార్చేయమని చెప్తాను కమన్ బాబాయ్. సో ఇక్కడైతే గైస్ మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. పంచి పటాక్. ఇక్కడ గైస్ వచ్చాడు. సో గైస్ సో దేవరా అయితే భయపడడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్క బుల్లెట్ కూడా కరెక్ట్ అయింది. సో ఇక్కడైతే నేనేసాడు మన వర స్మార్ట్ మూవ్. గుడ్. ఇక్కడైతే 2 రౌండ్లు మనమే ఒకటే దెబ్బ గైస్. దేవరా అయితే ఇప్పుడైతే నా అసలు గేమ్లో చూస్తున్నాను గైస్. ఇక్కడ నాకు కొంచెం గ్లిచ్ అవుతుంది, అందుకనే ఇది కొంచెం ఇలా ఉంది. ఒకటే దెబ్బకి దేవరా పుచ్చుకొని లేపేసి సత్తా ఉంది. సో గైస్ ఇవాళ లేవంట, నన్నే ఫస్ట్. ఓ గైస్ మన వర అయితే ఎక్సలెంట్ నాక్ చేశాడు. చూద్దాం అలా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మన టీమ్మేట్ మనకు వార్నింగ్ ఇస్తున్నాడు, ఎనిమిని కొట్టద్దు, ఎనిమి నా బంధువు అని. నాన్న రక్తం పంచి పుట్టిన నాన్న. ఒకటే దెబ్బ పుచ్చిక్ అవుట్ అవుతున్నాడు గైస్. ఇక్కడ సో ఇక్కడ గైస్ దేవరా దాక్కొని వస్తున్నాడు. అలా భయపడాల్సి వస్తుంది మనతో పెట్టుకుంటే. దేవరా నేనైతే ఇక్కడ ఫ్రీగా తిరుగుతున్నాను, కానీ దేవరా అయితే బయటికి రావట్లేదు. సో ఇక్కడైతే నాకు కొంచెం గ్లిచ్ అవ్వింది. సో గైస్ మన దేవరా అయితే మా నాన్న అని కొంచెము ఎక్స్క్యూజ్ చేశాను గైస్. బాగా విర్రవీగుతున్నాడు, చూద్దాం. సో గైస్ ఇక్కడైతే ఇంకో రౌండ్ స్టార్ట్ అయిపోయింది. సేమ్ మన ప్లానే. ఇక్కడ ఏం పడట్లేదు గైస్, సో జాగ్రత్తగా ఉండాలి. నన్నే
నన్నే చాలా గట్టిగా కొట్టేస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మన వరాన్ని. చూద్దాం గైస్, దేవర పంతమా వర అంతమా, అది నా క్యాప్షన్. దేవరా దమ్ముంటరా, వెనకాలకెళ్ళి కాదు ముంగెట్టుకెళ్ళి, బైరా బైరా బైరా. నెక్స్ట్ వీడియో బైరా అయితే చాలా గట్టిగా ఆడతాడు. నన్ను అయితే లేపేస్తున్నాడు. నువ్వు రాయప్పని కొట్టద్దు దేవరా. అయితే నాకు గ్లూవాల్ పడలేదు గాయస్, మళ్ళీ గ్లిచ్ అవుతుంది ఈ కొంచెం. ఓకే గాయస్, మన వరా వర్సెస్ ఇక్కడ మన వరవా వర్సెస్ దేవరా, ఫాదర్ వర్సెస్ సన్. చూసుకుందాం ఎవరు గెలుస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన దేవరా అయితే అక్కడ ఉన్నాడు, మన వరా అయితే ఇక్కడ చాలా వెయిట్ చేస్తున్నాడు 1 ట్యాప్ కోసం. సో ఇక్కడ ఇద్దరికి హోరాహోరీగా పోటీ జరుగుతుంది. దేవరా కొట్టి దేవరా, భయపడ. మన వర అయితే పేషెన్స్ లూజ్ అయి కొంచెం ముందుకెళ్ళాడు. ఓ గాయస్ ఓపి వచ్చాడు. దేవరా వెనకాలకెళ్ళి వచ్చాడు గాయస్. చీ గాయస్, దేవరాకి స్ట్రేట్ టు ఫార్వర్డ్ తెలియదు గాయస్, కొంచెం తేడా మనకి. సో అలా అయితే ఏం లేదు గాయస్, దేవరా చాలా గట్టిగానే కొట్టాడు. సో ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. Resources here. మ్యాక్స్ కొంచెం ఏం తప్పుతుంది గాయస్, చూసుకోవాలి. రాయప్పనే అలా అంటావా? రాయప్ప దమ్మును చూపిస్తాగా. మీ డాడీ కూడా నన్ను ఏం చేయలేడు నేను తలుచుకుంటే. అలా ఉంటుంది నా పవర్. దేవరా కొంచెం రాయప్పని నాకు చేయి దేవరా, రాయప్పని నాకు చేయగా ఇక్కడే నేనేమన్నాను దేవరా, నేను రాయప్పని నాకు. సో అలా ఉంటుంది గైస్. నువ్వు రాయప్పని నాకు చేయి, నేను ఇటు ఇటు నాకు చేయి నాకు చేయి. ఊరుకో ఊరుకో, నువ్వు ఫస్ట్ రాయప్పని నాకు చేయి దేవరా, నన్ను ఇడుతున్నాడు. సో ఇక్కడ గైస్ చూసుకోవచ్చు. సో ఇక్కడ గైస్ చాలా లిట్ ఇచ్చాడు. సో ఇక్కడ గైస్ మనకు చాలా లిట్ ఇచ్చిన తర్వాత ఓకే ఇక్కడైతే నన్ను కొట్టడానికి ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు. నేను ఇక్కడే కిందనే దిగు. సో అలా ఉంటుంది గైస్. దేవరాన్ని ఎప్పుడు నమ్మకూడదు. దేవరాజ సేవ్యమాన కావ్యకర్త పంకజం. అలా ఉంటుంది రాయప్ప గాయస్. ఇక్కడ రాయప్పతో పెట్టుకుంటే మాట్లాడిపోద్ది. మళ్ళీ నువ్వు 1v2 పెట్టుకోవడం నువ్వు రాయప్పని కొట్టకుండా నన్ను కొట్టావు కాబట్టి కోపంతో నేను కొట్టాను, కానీ ద్వేషంతో కాదు. దేవరా దమ్ముంటే కొట్టు దేవరా, దమ్ముంటే కొట్టు దేవరా. దమ్ముంటే నువ్వు కొడితే నేను గుండె గీపించుకుంటాను దేవరా ఈ మ్యాచ్ని. దేవరా ఎప్పుడు పడితే అప్పుడు దమ్ముంటే కొట్టురా నాన్న, దమ్ముంటే కొట్టురా నాన్న. నువ్వు కొడితే మార్చుకుంటారా నా పేరు బర్రె అని. అనవసరంగా మాటలు ఇవ్వద్దు దేవరా, అది మీ ప్రాణాలకే హానికరం. సో ఇక్కడ గైస్ నాకేమీ పడట్లేదు అసలు. ఎనిమిదికి అక్కడ రెడ్ సింబల్ రావట్లేదు, లాల్ వేస్తున్నాడు. అలా ఉంటుంది గైస్. అయితే చాలా గట్టిగా కొట్టేస్తున్నాడు. అయితే మనం కొంచెం ట్రై చేద్దాం మనకి రాని వెపన్తో. నేను నాక్ అయ్యేది కాబట్టి సో గైస్ ఇక్కడైతే దమ్ముంటే గెలువు దేవరా ఈ మ్యాచ్. నేను నా పేరు మార్చుకోకపోతే నన్ను అడుగు.
నేను ఒక్కడిగానే వస్తున్నాను. Head there. నేను ఇద్దరే వస్తాయి. నాకైతే కనిపించేశాడు దేవరాకి నేను కనిపించాను లేదో తెలియదు. నేను ఎప్పటికీ నిన్ను నమ్మలేను దేవరా. చూసుకుందామా, బైరాతోనే నిన్ను చంపించగలను కానీ నిన్ను మాత్రం నమ్మలేను. ఇక్కడైతే మన వర పిలుస్తున్నాడు. హలో, మీ కూతురు అంటే నాకు ఇష్టం, పెళ్లి చేస్తావా నాకు? సో ఇక్కడైతే మన దేవర కనిపించేశాడు. రాయప్ప నేను బ్లాక్ చేస్తా చెప్తున్నా, నీ కూతురుతో నాకు పెళ్లి చేస్తావా లేదా? సరే సో ఇక్కడైతే నేను దేవరాన్ని కొట్టిన మొగోండి. అలా ఉంటుంది గాయస్. నేను డ్యామేజ్ ఇస్తే మనోడు కిల్లు చోరీ చేశాడు, అది వర. అందుకని ఎప్పుడు మనం దేవరాని ఒక్కసారి కూడా నమ్మొద్దు గైస్. వరాన్ని నేను దేవరాన్ని కొట్టిన మొగోండి. నీ కూతుర్ని నాకు పెళ్లి చేస్తావా? ఇచ్చేదేలే. నేను ప్రతి రౌండ్లో దేవరాకి కొంచెం హెల్త్ ఇస్తే వర అది కూడా లేకుండా కిల్ చోరీ చేస్తున్నాడు గైస్. అది వర గుణం. దేవరా అని అన్నట్లేదు. రాయప్ప నీ కూతురు నుంచి నాకు పెళ్లి చేయి. నీ కూతురికి నేనంటే ఇష్టం, నీ కూతురు అంటే ఇష్టం. సో ఇక్కడైతే మన వర చాలా మ్యాచ్ అని కూడా చూడకుండా చేస్తున్నాడు. అక్కడ నన్ను గుర్తున్నాడు. నీ కూతురు వచ్చి పెళ్లి చేస్తావా లేదా? లేదు, ఎప్పటికీ లేదు. నేను కూడా దివాలి. సో ఇక్కడైతే మనం అలా ఉంటుంది మనతోని పెట్టు. అయ్యో, దిమిత్రి వేసుకున్నాడు గైస్. మా డాడీ దగ్గరికి వెళ్ళకు నువ్వు. నీ కూతురు వచ్చి పెళ్లి చేస్తా అంటే పంపిస్తా, లేకపోతే లేదు. సో ఇక్కడైతే మన దేవర ఎలా, నేను మా డాడీని ప్రొటెక్ట్ చేసుకుంటాను. నువ్వేంటరా మా డాడీ దగ్గరికి వచ్చేది? నువ్వు రాయప్ప, నువ్వు నీ కూతురు నుంచి నాకు పెళ్లి చేస్తావా? అలా ఉంటుంది గైస్. నేను ఒకసారి కొట్టేసాను హెడ్ షాట్ కిల్ గైస్. ఒక హెడ్ షాట్ కిల్ గైస్. అలా ఉంటుంది. నేను దేవరాన్ని కొట్టాను, నాకు నీ కూతురు. That's what happens when you meet the business end Sorry, of my guys. fist. వరాన్ని తీసుకొస్తే భయపడుతుంది. చూసారా, రాయప్ప అంటే భయం. వణుకు పుష్పకే వణుకు పుట్టించే రాయప్ప గైస్ ఇక్కడ. అలా ఉంటుంది రాయప్ప. చూపిస్తే దేవరా పెద్ద నక్క. సో ఇక్కడైతే గైస్ మన దేవరా అయితే నేను కూడా వితౌట్ వెస్ట్ అనుకో, వెస్ట్ ఉంది అనుకో. కావసాకి నింజా మన దేవరా పెద్ద అంజా. రాయప్ప నీ కూతురు నుంచి పెళ్ళాడతావా నాకు? అలా ఉంటుంది గైస్. రాయప్పతో ఎలా పెట్టుకున్నాడు చూసారా గైస్. అలా ఉంటుంది మనతో పెట్టుకుంటే. చూసారా గైస్, దెబ్బకి దేవరా నోరు మూసుకున్నాడు. దేవరాని చంపే పోటుగాడు వచ్చాడని చెప్పండి గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ టైం ఇంకో దేవరా పార్ట్ 2 తోటి వస్తాము. బైరాన్ తీసుకొని వస్తాం నెక్స్ట్ టైం. ఇప్పుడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కోసం. థ్యాంక్ యూ గైస్, బాయ్.